ఆర్సీకే నేను మీ రవి సార్ని. ఈరోజు మనం వీడియోలో ఎక్సర్సైజ్ 1.1 థర్డ్ రోమన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్సర్సైజ్ 1.1 థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ 12, 15, 21కి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. సో 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకున్నాను, 2 × 2 × 3 వచ్చింది. 15కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాశాను, 3 × 5 వచ్చింది. 21కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాశాను, 3 × 7 వచ్చింది. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాను. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ మూడు నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ అనేది 3 ఉంది. సో కాబట్టి హెచ్సిఎఫ్ 3 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ త్రీ నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ రాసుకోవాలి, అంటే హెచ్సిఎఫ్ రాయాలి. సో 3 రాశారు ఇంటూ ఇప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ 12కి 15లో అయినా కామన్ ఫ్యాక్టర్ ఉందో లేదో చెక్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్ ఉంటే రౌండ్ అప్ చేసి అక్కడ రాయండి. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి రాయలేదు. అలాగే సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్లో అయినా కామన్ ఫ్యాక్టర్ ఉందో చెక్ చేయాలి. ఇక్కడ ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి రాయొద్దు. నెక్స్ట్ ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్లో ఉన్న ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందో లేదో చెక్ చేయాలి. ఈ 2 నెంబర్స్లో ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి కామన్గా లేనివి కూడా రాయాలి. సో ఫస్ట్ థర్డ్ నెంబర్లో కామన్గా లేని 7, సెకండ్ నెంబర్లో కామన్గా లేని 5, నెక్స్ట్ ఫస్ట్ నెంబర్లో కామన్గా లేని ఫ్యాక్టర్స్ 2 × 2 మొత్తం రాసి మల్టిప్లై చేస్తే 420 వచ్చింది. అలాగే ఇక్కడ సెకండ్ సమ్ చూడండి, 17, 23, 29 ఈ 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 మనం ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో మనకు తెలుసు 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అని. సో కాబట్టి 17, 23, 29 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి దీనికి హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఏ నెంబర్స్కి అయితే హెచ్సిఎఫ్ 1 అయిందో దాని ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ప్రొడక్ట్ అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 17 × 23 × 29. ఈ మూడింటిని మల్టిప్లై చేసి 11,133,9 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 8, 9, 25కి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 8కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాశాను, 2 × 2 × 2. 9కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాశాను, 3 × 3. 25కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాశాను, 5 × 5. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏ కామన్ ఫ్యాక్టర్ 3 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. సో 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ నెంబర్ కాబట్టి ఈ 3 నెంబర్స్లో అదర్ దాన్ 1 ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి హెచ్సిఎఫ్ 1 అవుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ సమ్కి అయితే హెచ్సిఎఫ్ 1 వచ్చిందో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ ప్రొడక్ట్. కాబట్టి ఎల్సిఎం ఈక్వల్ టు 8 × 9 × 25. సో దట్ ఈక్వల్స్ టు 1800 అవుతుంది. సో ఇటువంటి సమ్స్ని మీరు కింద ట్రైట్లో కొన్ని సమ్స్ ఇచ్చాను. ఈ సమ్స్ సాల్వ్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫోర్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫోర్త్ సమ్లో హెచ్సిఎఫ్ 9 ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ స్మాల్ ఏ అనుకుంటున్నారు, 306 ఇచ్చారు. సెకండ్ నెంబర్ స్మాల్ బి 657 ఇచ్చారు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రీవియస్ క్లాస్లో నేను ఆల్రెడీ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో మనకు తెలిసిన వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ చూసుకోండి, 9 ఇంటూ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం యాసిడ్ రాశాను, ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇస్ 306 ఇంటూ సెకండ్ నెంబర్ ఇస్ 657. సో 9 ఇటు షిఫ్ట్ చేస్తే ఈక్వల్ టు నెక్స్ట్ సైడ్కి డినామినేటర్లో రాయాలి. సో ఎల్సిఎం ఈక్వల్ టు 306 ఇంటూ 657/9. 9 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. 9 1s 9, ఇక్కడ 9 7 63, మనకి ఇక్కడ 65 ఉంది. 65లో 63 పోతే 2 మిగులుతుంది. పక్కన 7 ఉంది అంటే 27 ఉన్నట్టు. 9 3s 27. సో అంటే 9 టేబుల్లో 657 73 టైమ్స్ డివిజిబుల్ అయింది. సో ఎల్సిఎం ఈక్వల్ టు 306 ఇంటూ 73. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఈక్వల్ టు 22,338 వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గివెన్ నెంబర్ ఈజ్ 6 పవర్ n అనే నెంబర్ ఇచ్చారు. సో 6 పవర్ n యూనిట్ డిజిట్లో ఏ డిజిట్తో ఎండ్ అవుతుందని మనల్ని క్వశ్చన్ అడిగారు. దీన్ని మీకు బ్రీఫ్గా అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి n అనేది న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు మనం 1 2 3 4 అండ్ సో ఆన్ వాల్యూస్ తీసుకోవాలి. బికాస్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. 6 పవర్ 1 ఫైండ్ అవుట్ చేశాను. 6 పవర్ 1 అంటే 6. అందులో వన్స్ ప్లేస్ని బాక్స్లో రౌండ్ అప్ చేశాను చూడండి. నెక్స్ట్ 6 పవర్ 2 అంటే 6 × 6, 6 6 36. ఇక్కడ కూడా వన్స్ ప్లేస్ని బాక్స్లో పెట్టాను. నెక్స్ట్ 6 పవర్ 3 అంటే 6 × 6 × 6 మల్టిప్లై చేసి మనకి 216 వస్తుంది. ఇక్కడ కూడా ఈ వన్స్ ప్లేస్ని బాక్స్లో పెట్టాను. అలాగే 6 పవర్ 4 అంటే 6 × 6 × 6 × 4 టైమ్స్ మనకి 1296 వస్తుంది. అదే వన్స్ ప్లేస్ని బాక్స్లో డ్రా చేశాను. మీరు ప్రతి బాక్స్ అబ్జర్వ్ చేస్తే ప్రతి బాక్స్లోనే మనకి వన్స్ ప్లేస్ 6గానే ఉంది. సో ఇక్కడ మనం 6 పవర్ 1లో వన్స్ ప్లేస్ 6 ఉంది, 6 పవర్ 2లో వన్స్ ప్లేస్ 6 ఉంది, 6 పవర్ 4లో కూడా వన్స్ ప్లేస్ 6 ఉంది.
ఈ ప్రాసెస్ మీద అబ్జర్వ్ చేస్తే 6 పవర్ నెంబర్ ఎంత ఉన్నా సరే వన్స్ ప్లేస్ లో ఖచ్చితంగా మనకి 6 వస్తుంది. సో అంటే 6 పవర్ n అనేది వన్స్ ప్లేస్ లో డిజిట్ 0తో ఎండ్ అవ్వదు. 6 పవర్ n ఎండ్ విత్ ద డిజిట్ 6. సో ఈ ప్రాసెస్ ని బేస్ చేసుకుని నాకు ఇక్కడ ట్రై ఇట్ లో 5 పవర్ n 3 పవర్ n సమ్స్ చేసి నాకు ఆన్సర్స్ ని మెసేజ్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు 6 సమ్ చూద్దాం. 6 సమ్ లో మనకి ఇచ్చిన 7 × 11 × 13 + 13 కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సో దానికి ఒక చిన్న బేసిక్ చెప్తా చూడండి. 6 కి ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 6 కి 2 × 3 2 3 6. 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. అంటే 6 కి 2 ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఈ 2 కాకుండా 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఏదైనా ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాయగలిగితే అండ్ 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ కాబట్టి ఆ నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్లో ఇక్కడ బాక్స్ చేసా చూడండి. బాక్స్ 13 అనేది కామన్ గా ఉంది. 13 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది 7 × 11 ప్లస్ ఇక్కడ 13 ఆల్రెడీ అవుట్ సైడ్ రాసాం కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది. సో 13 × 7 11 77 + 1 77 + 1 78. సో ఇచ్చిన నంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద నేను రాయగలిగాను. అండ్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి 13 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 78 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ మనకు అందరికీ తెలుసు 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. సో ఇచ్చిన నెంబర్కి 3 మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. సో గివెన్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇందులో బి బిట్ ఇచ్చారు చూడండి. 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. కొన్ని ఇక్కడ బాక్స్ చేశాను. కామన్ ఉన్న నెంబర్ని కామన్ తీశాను 5. ఆ 5 కాకుండా రిమైనింగ్ నెంబర్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేశాను. 7 × 6 × 4 × 3 × 2 × 1 మల్టిప్లై 1008 వచ్చింది ప్లస్ 1 1009. సో ఇచ్చిన నెంబర్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద ఎక్స్ప్రెస్ చేశాను కాబట్టి దిస్ నెంబర్ ఇస్ ఆల్సో కాంపోజిట్ నెంబర్ అయింది. సో నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇక్కడ 2 మెంబర్స్ రన్నింగ్ ట్రాక్ లో రన్ చేస్తున్నారు. ఇద్దరు ఎక్కడ మీట్ అవుతారు అనేది మనకి క్వశ్చన్ అడిగారు. సో అప్పుడు మనం హౌ దే విల్ మీట్ టుగెదర్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 18 కి 12 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాను డివిజన్ మెథడ్ లో. సో డివిజన్ మెథడ్ చేసేప్పుడు 2 నెంబర్స్ డైరెక్ట్ గా తీసుకుంటున్నాను. 2 టేబుల్లో 2 9s 18, 2 6 12. నెక్స్ట్ 2 టేబుల్లో 9 రాదు, యాస్టీజ్ రాశాడు. 2 3 6. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకున్నాను. 3 3s 9, 3 1s 3. నెక్స్ట్ 3 టేబుల్ 3 1s 3 1 1. సో ఎల్సిఎం ఈక్వల్ టు 2 × 2 × 3 × 3 2 2s 4 3 3s 9 4 9s 36. సో ఆఫ్టర్ 36 minutes దే విల్ మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్. సో అది మనం రాస్తాము. సో ఇక్కడ 6th రోమన్కి సంబంధించి ట్రైట్లో 2 సమ్స్ ఇచ్చాను. ఈ సమ్స్ సాల్వ్ చేసి నాకు మెసేజ్ చేయండి. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ అన్ని మీకు అప్లోడ్ చేశాను. మీకు ఏ పార్ట్లో డౌట్ ఉన్నా మనం వీడియోతో గో త్రూ అయ్యి సో మీ యొక్క డౌట్స్ని సాల్వ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ సంబంధించిన టాపిక్ నాకు మెసేజ్ చేయండి. దానికి సంబంధించిన వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన స్టూడెంట్స్ అందరూ ఈ వీడియోస్ని బాగా నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీ గ్రూప్ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.